గగన్ డబ్బులున్న వ్యాలెట్ మర్చిపోవటంతో, "ఉండండి బావ నేను వెళ్లి తీసుకువస్తాను" అని భూమి అక్కడికి శారద గదిలోకి వస్తుంది. అప్పుడే అపూర్వ ఇంజెక్షన్ చేస్తూ ఇంజెక్షన్ కింద పడిపోవటంతో దాని కోసం వెతుక్కుంటూ ఉంటారు. భూమి రావటం గమనించేసి అపూర్వ కట్టం చాటున దాక్కొని ఉంటుంది. వ్యాలెట్ తీసుకొని వెళ్తున్న భూమికి కట్టం చాటున ఎవరో దాక్కున్నారని విషయం అర్థమైపోయి, "ఎవరు మీరు? ఎందుకు ఇక్కడ దాక్కుని ఉన్నారు?" అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అయితే అపూర్వ ముఖానికి మాస్క్ పెట్టుకొని కట్టం చాటునే దాక్కొని ఉంటుంది. "ఎవరు మీరు? ఎందుకు వచ్చారంటే మాట్లాడరేంటి? మర్యాదగా పక్కకు వస్తారా? సమాధానం చెప్తారా లేదా?" అని భూమి నిలదీస్తూ ఉంటుంది. అయితే అపూర్వ మాట కూడా మాట్లాడకుండా కట్టం చాటు నుంచి రాకుండా అలాగే దాక్కొని ఉంటుంది. అప్పుడు భూమి అపూర్వని లాగుతూ ఉంటే అపూర్వ కర్టెన్లో బాగా దూరిపోయి ముఖం పూర్తిగా చూపించకుండా కర్టెన్ని చుట్టేసుకుంటూ ఉంటుంది. భూమి ఎంత లాగినా కూడా అపూర్వ రాకపోవటంతో, "ఉండు నీ సంగతి ఇలా కాదు" అని అక్కడ ఉన్న సెలైన్ స్టాండ్ రాడ్ పట్టుకొని అపూర్వని కర్టెన్లోనే కుమ్మేస్తూ చితక్కొడుతూ ఉంటుంది. ఆ నొప్పులకి, ఆ దెబ్బలకి తాళలేక, "ఏయ్ ఏదో ఒకటి చెయ్యవే" అని రత్నంకి సైగ చేస్తుంది. అప్పుడే రత్నం, ఆ కాంపౌండర్ వేషంలో ఉన్న ఇద్దరూ కూడా భూమిని గట్టిగా పట్టేసుకుంటారు. ఇక్కడేమో గగన్, "ఈ భూమి ఏంటి ఇంకా రాలేదు, సరే ఉండండి కాసేపు ఆగి నేనే వస్తాను" అని ఆ మందుల దగ్గర ప్రిస్క్రిప్షన్ మందులు మొత్తం కూడా అక్కడ పెట్టేసి భూమి కోసం గగన్ వస్తూ ఉంటాడు. ఇక్కడేమో వాళ్ళిద్దరూ భూమిని గట్టిగా పట్టేసుకొని ఉండటంతో అపూర్వ త్వరగా గదిలో నుండి బయటికి వచ్చేస్తుంది. సరిగ్గా అప్పుడే గగన్ ఎదురు వస్తూ ఉంటాడు. "అయ్యో దాని దగ్గర నుంచి నేను తప్పించుకున్నాననుకుంటే ఇక్కడ ఈ గగన్ గాడు వస్తున్నాడే" అని అపూర్వ వెనక్కి తిరిగేస్తుంది. "ఏయ్ వదలండి మీరు, ఏంటి నన్ను ఇలా పట్టుకున్నారు, అదెవరు అలా వెళ్ళిపోతోంది" అని భూమి వెలువెల్లాడిపోతూ ఉంటుంది. మరి అపూర్వ గగన్కి దొరికిపోతుందా? ఇప్పుడు భూమిని పట్టుకున్న వీళ్ళిద్దరూ కూడా గగన్కి దొరికిపోతారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.